అనగనగా ఒక ఊరిలో ఒక రైతు తన మేకపిల్లను భుజంపై పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు. కొంత దూరం నడవగానే అతనికి ఒక బాటసారి తోడవుతాడు. ఆ మేకపిల్లను చూసి ఆ బాటసారి చాలా ముచ్చటపడతాడు. మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది, ఎంతసేపటి నుంచి దాని బరువును మీరే మోస్తారు, ఇలా ఇవ్వండి, కొంత దూరం నేను మోస్తాను అని అంటాడు ఆ బాటసారి. ఆ మేకపిల్లను తీసుకుని తన భుజాలపై వేసుకుంటాడు. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆ అడవిలో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆ రైతు మేకపిల్ల బరువును మోయిస్తూ, ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెడుతున్నాను, ఆ మేకపిల్లని నాకు ఇవ్వండి అని అంటాడు రైతు. పర్లేదే, నాకేమీ శ్రమ అనిపించటం లేదు, ఈ మేకపిల్ల నాకు చాలా బాగా నచ్చింది, ఆ అడవి దాటగానే నేనే ఇచ్చేస్తానులే, మీ మేకపిల్ల ఎప్పుడూ మీతోనే ఉంటుంది కదా అని అంటాడు ఆ బాటసారి. అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటుతారు. అయ్యా, ఇక నేను వెళ్లాల్సింది వేరే దారిలో, అడగకుండానే నా మేక బరువును మోసి నాకు చాలా సహాయం చేశారు, ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అని అంటాడు ఆ రైతు. అంతలో ఆ బాటసారి ఆ మేక తనదని, తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు. ఆ బాటసారి చేసిన మోసాన్ని రైతు భరించలేకపోతాడు. ఇద్దరి మధ్య కొంతసేపు గొడవ జరుగుతుంది. ఆ రైతు ఆ మేకపిల్ల నాది అని దీనంగా అభ్యర్థిస్తే ఆ బాటసారి మాత్రం మేక తన దగ్గరే ఉంచుకుని తనదే అని వాదిస్తాడు. వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటే చుట్టూ జనం చేరుతారు. వీళ్ళు మాత్రం అలా గొడవ పడుతూనే ఉంటారు. చూసే వాళ్లకు మాత్రం ఆ మేక ఎవరిదో ఎవ్వరికీ అర్థం కాదు. చివరికి వాళ్ల గొడవ ఆ గ్రామ పెద్ద వరకు వెళ్తుంది. అయ్యా, ఈ బుజ్జి మేక నాదే, ఈ బాటసారి అడవి మధ్యలో తారసపడిన వ్యక్తి, మంచితనంతో నన్ను నమ్మించి మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి అని అడుగుతాడు ఆ రైతు. లేదు లేదు, ఈ మేకపిల్ల నాదే, ఆ రైతు అబద్ధం చెబుతున్నాడు, నాకు అన్యాయం చెయ్యొద్దు అని అంటాడు ఆ బాటసారి. ఆ మేకపిల్ల ఎవరిదో గ్రామ పెద్ద అప్పటికే పసిగడతాడు. కానీ సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ మేకపిల్లని ఇక్కడే వదిలి వెళ్ళండి, ఈ రోజు రాత్రికి సత్రంలో బస చేయండి, రేపు ఉదయమే ఈ మేక యజమాని ఎవరో తెలిసిపోతుంది అని అంటాడు గ్రామ పెద్ద. ఆ రాత్రికి ఇద్దరూ గ్రామంలో ఉన్న ఒక సత్రంలో బస చేస్తారు. తెల్లవారుతుంది. ఇద్దరూ గ్రామ పెద్ద ముందు నిలబడతారు. వాళ్ళిద్దరిని ఆ గ్రామ పెద్ద మేకల గుంపు వద్దకు తీసుకుని వెళ్లి, బాటసారిని నీ మేక ఎక్కడుందో తీసుకో అని అంటాడు. అక్కడ ఉన్న మేకల్లో తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక బిక్కమొహం వేస్తాడు బాటసారి. ఆ రైతు మాత్రం వెంటనే గుంపులో ఉన్న తన మేకను గుర్తిస్తాడు. ఆ బుజ్జి మేక కూడా ఆ రైతును చూసి చాలా సంతోషంగా గెంతుకుంటూ వస్తుంది. వెంటనే ఆ బాటసారి అందరి ముందు తన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడతాడు. అందుకే నిజం నిప్పు లాంటిది అని అంటారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవ్వరినీ అంత సులభంగా నమ్మకూడదు అని, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అర్థం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.